హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. ఈరోజు ఎటువంటి కేక్స్ కాదండి, చిన్న వ్లాగ్ చేద్దామని. నేను మొన్న షిరిడి వెళ్ళాను కదా, షిరిడి హైదరాబాద్ వెళ్ళాము. ఆ ట్రిప్ కోసం చెప్తామని అనుకుంటున్నాను అనమాట. మీలో చాలామంది వెళ్ళే ఉంటారు, కాకపోతే కొత్తగా వెళ్ళిన వాళ్ళకి ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని. షిరిడిలో ఏ ప్లేసెస్కి వెళ్ళాము, హైదరాబాద్లో ఏ ప్లేసెస్కి వెళ్ళాము అనేది ఈ వ్లాగ్ అండి. డే 1 అనమాట. షిరిడి దిగాము. దిగిన వెంటనే మన్మడ్లో దిగామండి. మన్మడ్ నుంచి షిరిడికి వెళ్ళే ఒక వెహికల్ పెట్టుకున్నాము. డే 1 అనమాట. డే 1లోని షిరిడీకి వెళ్ళే దారిలోని ఒక ప్లేస్లోని టీ షాప్స్ కోసమని ఆగాము. మార్నింగే టీ పడకపోతే ఎవరికి డే అనేది స్టార్ట్ అవ్వదు కదా. సో ఎర్లీ మార్నింగ్ టీ తాగి ఒక రిలాక్స్ అయ్యి రూమ్స్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇది మా కోలాటం బ్యాచ్ అండి. రిలాక్స్ అయ్యి భోజనం చేసేసి లోకల్ ట్రిప్ అనేది చేసుకుందామని అనుకున్నాం అనమాట. వెహికల్ అయితే పెట్టేసుకున్నాము. సో లంచ్ అయితే ప్రిపేర్ చేసాము. ఇదండి మా కోలాటం బ్యాచ్ మొత్తం. మేము వెళ్ళిన బ్యాచ్ మొత్తం ఇదేనమాట. వీళ్ళందరూ మా కోలాటం బ్యాచ్ అనమాట. శ్రీదేవి కోలాటం బ్యాచ్ అనమాట వీళ్ళంతా. సో ఇందులోని మేము చాలామంది లోకల్ ట్రిప్ కోసం అయితే వెళ్ళాము. లోకల్ అంటే షిరిడీలోని చిన్న చిన్న టెంపుల్స్ అనమాట. అందులో ఈ ఒక టెంపుల్ అండి. బాబా వారు ఫస్ట్ షిరిడి రాగానే ఈ టెంపుల్ని అయితే వచ్చారంట. ఈ టెంపుల్లోనే ఉండేవారంట. ఎక్కడ నివసిస్తున్న వాళ్ళ జనాలు అయితే చెప్పారు. సో అది అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్దామని జస్ట్ రిలాక్స్ అయ్యాము. ఈవిడేనండి మా కోలాటం టీచర్ గారు, శ్రీదేవి కోలాటం బ్యాచ్కి హెడ్ అనమాట. ఈవిడి కండక్ట్ చేస్తారు. చాలా బాగా చెప్తారండి కోలాటం అనేది ఈ టీచర్ గారు అయితే. సో మీలో ఎవరికైనా సరే ప్రోగ్రామ్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. అక్కడి నుంచి వినాయక టెంపుల్కి అయితే వెళ్ళామండి. అది కూడా లోకలే. వినాయక టెంపుల్ అంటే నార్మల్గా వినాయకుడి దర్శనం ఇస్తారు కదండి. ఇక్కడైతే మాత్రం మనకి విష్ణుమూర్తి అవతారంలోని వినాయకుడి వారు దర్శనం ఇస్తారు. పంచముఖ వినాయకులతోటి ఎడమ కాళ్ళ మీద అమ్మవారిని ఆసనం చేసుకొని మనకైతే మాత్రం శంకు చక్రాలు పంచముఖాలతోటి వినాయకుడి స్వామి వారు మనకి దర్శనం అయితే ఇస్తారు. లోపలికైతే ఫోన్స్ అలౌ చేయలేదండి. కాకపోతే మీ గురించి అని కొంచెం రిస్క్ చేసి దొంగచాటుగా అయితే తీసేశాను. అలాగే చుట్టూ గుడి చుట్టూ కూడా చిన్న చిన్న వినాయకుడిని అయితే విగ్రహాలని ప్రతిష్ఠించారు. వినాయకుడి స్వామికి చాలా నేమ్స్ అయితే ఉంటాయి కదండి. ఆనంద గణపతి, నిత్య గణపతి, విద్యా గణపతి అనే ఆ పేర్లతోటి వినాయకుడిని విగ్రహాలని ఇక్కడైతే ప్రతిష్ఠించారు. అక్కడి నుంచి వీరభద్ర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ పేరు వీరభద్ర స్వామి టెంపుల్ అన్నమాట. ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఈవినింగ్ 5 o'clockకి టెంపుల్కి అయితే వచ్చేసాం, బాబాగారి టెంపుల్కి. ఇక్కడ నుంచి ఫోన్స్ అయితే అలౌ చేయమని అన్నారు. ఫోన్స్ అన్నీ పెట్టేసి లోపలికైతే ఎంట్రన్స్ వెళ్ళిపోయాము. ఇది ఫ్రీ దర్శనానికి ఎంట్రన్స్ అనమాట. సో దర్శనం అయిపోయేసరికి 8:30 అయింది నైట్. బయటకు వచ్చేసరికి వ్యూ ఇలా ఉందన్నమాట. చీకటి పడిపోయింది. బయటకు వచ్చేసరికి ఈ వేలో బయటకు వస్తాము. సో ఇక్కడికి పెద్ద బాబా వారు వాటర్ పౌండ్ తోటి వాటర్ వేస్తున్నట్టు ఉంటుంది. సో నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత డే 2 స్టార్ట్ అయిందండి. డే టూ అక్కడి నుంచి వేరే టెంపుల్కి పూణేలోని భీమశంకర్ టెంపుల్కి అయితే వెళ్ళాము. వెళ్ళే మార్గం మధ్యలోనండి క్లైమేట్ అయితే చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ అనమాట. సో ఇక్కడ మనం అరకు వ్యాలీ వెళ్ళేటప్పుడు మనకి వ్యూ అనేది ఎలా ఉంటుందో సేమ్ అదే అట్మాస్ఫియరు, అదే ఫీల్ అయితే నాకు వచ్చిందండి. అక్కడ మేము 3 daysకి బస్ అయితే మేము మాట్లాడుకున్నాం కదా. సో పూణేకి అయితే వచ్చేసాము. భీమశంకర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. చాలా లాంగ్లో బస్సు అయితే ఆపేశారండి. అక్కడి నుంచి లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళాము. మార్గం మధ్యలో మా ఫ్రెండ్స్ తోటి, మాతో వచ్చిన పిల్లలతోటి అయితే నడిచాము. ఇగోనండి భీమశంకర్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఫైనల్గా నామాలు అయితే చాలామంది పెట్టుకున్నారు. అదే శంకరుడిది త్రిశూలము, అలాగే శంఖము అలా పెట్టుకున్నాం. నేనైతే నేమ్ ఒకటే రాసుకోలేదు, నేమ్ పెట్టుకున్నాము. ఇది మా బ్యాచ్ అనమాట. మీ లోపలికైతే ఎంట్రన్స్ అవుతున్నాము. టెంపుల్ కిందకు ఉంటుందండి, కొండ పైనుండి కిందకి వెళ్ళాలన్నమాట. సో వెళ్ళే త్రోవ అనమాట ఇది. సో టెంపుల్ అంతా ఇలా కొంచెం ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయింది. బయటకు వచ్చే వ్యూ అనమాట ఇది. బయట వచ్చిన తర్వాత క్లైమేట్ అయితే మాత్రం సూపర్ అండి.
చాలా బాగుంది. అప్పటికప్పుడే వర్షం, అప్పటికప్పుడే మబ్బులు. నేను ఒక హిమాలయ పర్వతంలో ఉన్నానా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. శిఖరం అయితే ఇదండి. లోపలికైతే ఫోన్ అలౌ చేయలేదు కదా, సో బయటకు వచ్చేసరికి వర్షం బీభత్సంగా పడిందండి. చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఇంకా తిరుగు ప్రయాణం అయిపోయాము. రూమ్కి వెళ్ళిపోయేసరికి నైట్ అయిపోయింది. డే 3 అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మరుసటి రోజు డే 3. ఈరోజు శనిసింగాపురం, నాసిక్, అహ్మదాబాద్ అది ఆ ట్రిప్ కాసి వెళ్దామని మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. మా మేడం అయితే మాతో మేడం లాగే ఉండరండి, చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతారు. చాలా మంచి మనిషి ఆవిడనమాట. ఇది మా రూమ్మేట్స్, మా బ్యాచ్ అనమాట. సో అందరికీ అలా హాయ్ చెప్పుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. చేసి అక్కడి నుంచి శనిసింగాపురం ట్రిప్కి అయితే వెళ్ళామన్నమాట. శనిసింగాపురం అంటే శనీశ్వరుడు పుట్టిన ప్లేస్ అనమాట అండి. ఇక్కడ మనం ఏ శని తోటి బాధపడుతూ ఉన్నా సరే ఇక్కడ పూజలు చేసుకుంటే నివారణ అవుతుందని ఒక ప్రగాఢ నమ్మకం అనమాట. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ వేయించేస్తారు. అదే జెంట్స్తో చేయిస్తే మాత్రం లోపలే పూజ చేయిస్తారండి. లేడీస్కి అయితే మాత్రం లోపలికి స్వామివారి దగ్గరికి అయితే మన లేడీస్ చేత పూజ చేయించరట. తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ బుట్టలు ఉన్నాయి కదా, ఈ బుట్టల్లో అయితే వేయించేస్తున్నారు. మెయిన్ విగ్రహం దగ్గరికి అయితే మనం వచ్చేసాము. చూసారు కదా, పైన టెంపుల్ స్వామివారికి అయితే పైన ఎటువంటి గోపురం అనేది ఉండదండి. పైన ఎండకి ఎండి వానకు తడుస్తూనే ఉంటారు స్వామివారు. మనం తీసుకెళ్ళిన ఐటమ్స్ అన్నీ ఇగో ఇక్కడ వేసేస్తాము. వేసిన తర్వాత మగవాళ్ళకైతే ఈ లోపలికి నుంచి ఇలా ఎంట్రన్స్ అయ్యి స్వామివారి చేత తైలాభిషేకం అయితే మగవాళ్ళ చేత చేయిస్తారు. లేడీస్కి అయితే అలౌ లేదటండి, బయట నుంచే దండం పెట్టుకుంటున్నాము. అయిపోయిన తర్వాత నవగ్రహాల చుట్టూ ఒక ప్రదక్షిణ చేసుకొని బయటకైతే వచ్చేసామండి. అక్కడి నుంచి ఔరంగాబాద్లోని మినీ తాజ్మహల్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఇదైతే ఎక్సలెంట్ అండి. అచ్చు మనం పెద్ద తాజ్మహల్, ఆగ్రాలోని తాజ్మహల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది, కాకపోతే ఇది కొంచెం చిన్నదనమాట. సో అందుకనే మినీ తాజ్మహల్ అని అన్నారన్నమాట. ఇది ఔరంగాబాద్లో ఉంది. సో అక్కడ లోపలికి వెళ్ళేసరికి చూస్తే నాకు మైండ్ బ్లో అయిపోయిందండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఆగ్రా వెళ్ళలేదు. సో నాకు ఎప్పటి నుంచో తాజ్మహల్ చూడాలని అనిపించింది. సో ఆ కోరిక నాకు ఇలా నెరవేరిందా అని అనిపించింది అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. లోపల పైకి వెళ్ళేసరికి వ్యూ అయితే ఇలా ఉందనమాట. అప్పుడప్పుడే వర్షం పడుతుంది, అప్పటికే తగ్గుతుంది. మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, కొన్ని రీల్స్ కూడా చేసేసాము ఆ గ్యాప్లోనే. సో లోపల వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. మసీద్ లోపల ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు కాబట్టి ఇలా ఉంటుంది. చాలా ముస్లిమ్స్ వాళ్ళు అయితే లోపలికి వెళ్ళి నమాజ్ అయితే చేసుకుంటారంట. సో ఇది మినీ తాజ్మహల్ అండి. బయట వ్యూ అంతా పాలరాతితోనే కట్టారండి, చాలా బాగుంది. ఆగ్రా ఎవరైతే వెళ్ళలేదో ఇక్కడికి వెళ్ళి మనం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందన్నమాట. ఆగ్రా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వెళ్ళచ్చు. నాకైతే అక్కడి నుంచి ఇంకొక టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ ఎప్పుడూ కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ అనగానే కూర్చొని నించొని అయితే దర్శనమిస్తారు కదా, ఈ టెంపుల్లోనైతే మనకి స్వామివారు పడుకొని దర్శనమిస్తారండి. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్, పడుకొనే దర్శనమిస్తారనమాట. ఇక్కడ ప్రత్యేకత ఇది అనమాట. ఇక్కడ కూడా శనీశ్వరుడు టెంపుల్ అయితే ఉందండి. ఇక్కడ కూడా లోపలికి లేడీస్ని అలౌ చేయరు, మగవాళ్ళని పంపిస్తారనమాట. సో ఇక్కడ కూడా పైన గోపురం అనేది లేదు, చూసారు కదా. ఇది ఇక్కడ కూడా మగవాళ్ళే పూజ చేస్తారటండి, ఆడవాళ్ళని అయితే అలౌ చేయరంట. సో ఇక్కడి నుంచి దర్శనం అయిపోయిన తర్వాత జ్యోతిర్లింగాల్లో ఒక టెంపుల్ అయినా నిష్కలంగ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే ఫోన్స్ స్టార్టింగ్లోనే తీసేసుకున్నారండి, అసలు వీడియో అయితే తీయలేకపోయాను. సో ఇక్కడ నుంచి రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్స్కి వెళ్ళిపోయి నైట్ 9 అయ్యింది. చక్కగా డిన్నర్ చేసేసి రూమ్స్లో రిలాక్స్ అయిపోయాము. రిలాక్స్ అయిపోయిన తర్వాత డే 4 అనేది స్టార్ట్ అయింది. సో ఇంతవరకు చేసింది మీకు ఎలా నచ్చింది, మీకు యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమంది షిరిడి వెళ్ళారు, నేను చూసిన ట్రిప్స్కి ఏవేవి చూసారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.